ఆటోలు, ట్యాక్సీలు ఎక్కే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. అంటే నడిపే వాళ్ళకి ఇంకా పెద్ద గుడ్ న్యూస్. జనవరి 1 నుంచి మరి గిఫ్ట్ అనుకోవాలేమో, గవర్నమెంట్ ట్యాక్సీ యాప్ అని తెచ్చేస్తుందండి. ఓలా, ఉబర్, ర్యాపిడోల సంగతి తెలిసిందే కదా, మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. ఎవరికి? నడిపే వాళ్ళకి తెలుసండి. వస్తున్న ఆదాయంలో మెజారిటీ వాళ్ళే లాగేస్తున్నారండి, వాళ్ళే దొబ్బేస్తున్నారు. డీజిల్ ఖర్చులు కూడా రావట్లేదు. రోజంతా కష్టపడితే 500-600 కూడా మిగలట్లేదు. వాడికి మాత్రం నాకంటే ఎక్కువ వస్తుంది. ఎవరికి? ఆ ఓలా, ఊబర్ వాడికి. ఎక్కడో ఒక రూమ్లో కూర్చొని 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెట్టుకొని, ఇదిగో నేను అప్లికేషన్ డెవలప్ చేశాను, ఆ అప్లికేషన్ మీద రైడ్ చేస్తున్నావు కాబట్టి నా కమిషన్ నాకు ఇచ్చేయంటి. వాడే పుచ్చుకొని మిగిలిందే వీడికి ఇస్తూ ఉంటారు కదా మన వాళ్ళకి. ఈ బాధ నుంచి ఉపశమనం కల్పించడం కోసం ప్రభుత్వం చేయలేదా, ప్రభుత్వం ఇవ్వలేదా అంటే ఆటో డ్రైవర్లకి వీళ్ళకి ఏదో డబ్బులు అవి ఇస్తున్నారు కదండి, వాటికంటే ఇది కదా గొప్పది. సో గవర్నమెంటే స్వయంగా రంగంలో దిగింది, మనం ఎందుకు చేయకూడదు అనుకుంది. ఆల్రెడీ ఇప్పటికీ 56,000 మంది రిజిస్టర్ చేసేసుకున్నారు. దయచేసి మీకు బాగా తెలిసిన ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి వాళ్ళు కూడా. అంటే నేను ముందు వాడాలి, ఇది అందరికీ ఇస్తారు కానీ కొద్దిగా టైం పడుతుంది. ముందు ఢిల్లీలో ముందు ఎక్స్పీరియన్స్ ఇస్తారు. టెస్ట్ ట్రయల్స్ అన్నీ అయిపోయాక తర్వాత ఇద్దాం అనుకుంటున్నారు. సో మరి మీ ప్రాంతాల్లో నేను కూడా ఆటో ఉంది, ఓలా, ఊబర్ ఉన్నాయి కదా, ర్యాపిడో, ఇవన్నీ డ్రైవ్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి రిజిస్టర్ అయిపోండి. ముందు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ కదండి, మీకు కూడా లాగిన్ ఇచ్చేస్తారు. మీరు కూడా అంటే టెస్టింగ్ ట్రయల్స్ అన్నీ అయిపోయాక మీకు ఇస్తారు. మీరు కూడా హాయిగా వెళ్ళిపోవచ్చు. అంటే ఆటోమేటిక్గా ₹1 తగ్గే అవకాశం ఉంది. రూపాయి ఏంటి, 30-40% వాళ్ళు దోచేస్తున్నారంటారు కదా. నా సలహా ఏంటంటే ఆటో సోదరులకి, మీకు ఎలాగూ తగ్గినప్పుడు, అంటే గవర్నమెంట్ చాలా తక్కువ ప్లాట్ఫామ్ ఛార్జ్ చేస్తుందండి, అస్సలు జీరో చేయదు. కానీ అక్కడితో పోల్చుకుంటే 90-80% తగ్గిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు తగ్గినప్పుడు కాస్త అది కస్టమర్కి కూడా దాన్ని డెలివరీ చేయండి. అంటే మీరు ఇంతకుముందు ₹10 తీసుకొని మీకు ₹5 వచ్చి ₹5 వాళ్ళు లాగేస్తే ఇప్పుడు కనీసం ₹7-8 తీసుకొని ₹2 కస్టమర్కి మిగిలేలా చేయండి అని చెప్తున్నాను. అంటే ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే కదా. పాపం ఇటు చాలా విస్తృతమైన ప్రజానీకం ఉన్నారు, వాళ్ళకి మేలు జరగాలి, ఆటో సోదరులకు కూడా, ఆటో ట్యాక్సీ వాళ్ళకి మేలు జరగాలని. సో మరి ఈ ట్యాక్సీ యాప్ అనే దాని మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎవరు? సామాన్యులు చెప్పొచ్చు, ట్యాక్సీ ఎక్కే వాళ్ళు ఉన్నారు కదా, రెగ్యులర్గా బాధలు పడేవాళ్ళు చెప్పొచ్చు, ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నారు కదండి, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే మీ ఒపీనియన్ బేస్ చేసుకునే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటాయండి. ఏంటి ఇక్కడికి వచ్చి లైకో కామెంటో ఇచ్చినంత మాత్రాన ఒపీనియనా అంటారు. ఇలాంటి ఒపీనియన్స్ వెళ్తాయండి, గవర్నమెంట్ దాకా వెళ్తాయి. చూడాల్సిన వాళ్ళు చూస్తారు, మీ బాధ ఏంటో తెలుస్తుంది, మీకు కావాల్సిన సర్వీస్ ఓహో ఇదా కోరుకుంటున్నారు మన వాళ్ళు, వీళ్ళకి ఇది చేసి పెట్టాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అంటే మన రీల్స్, మన వీడియోస్ కూడా ఆ స్థాయిలో చూస్తున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి నెగిటివ్గా కాదు, పాజిటివ్గా మీ బాధలు ఏవైతే ఉన్నాయో అవి కామెంట్లో పెట్టండి. ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకుందామండి. సమాజంలో వస్తున్న ఇబ్బందులు, వాటికి పరిష్కారాలు కూడా డిస్కస్ చేసుకోకపోతే సోషల్ మీడియా ఎందుకండి?